Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. సో మీరు ఆల్రెడీ టైటిల్లో చూసింటారు కదా. ఈరోజు నేను దర్శన్ మీద ఒక చిన్న ప్రాంక్ లాంటిది ప్లాన్ చేశాను. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గో అని చెప్పేసి మార్నింగ్ లేచిన వెంటనే ఎందుకో సడన్గా ఈ థాట్ వచ్చింది. నిద్రలో వాష్రూమ్లో చాలా మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. సో నేను ఏమనుకున్నానంటే సడన్గా స్ట్రైక్ అయిందనమాట. ఎందుకంటే ఈ మధ్య స్పామ్స్ అవి ఇవి కొంచెం ఎక్కువ అవుతున్నాయి కదా. సో నాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే ఎలాగైనా దర్శన్ని నా దగ్గర అకౌంట్లో నుండి డబ్బులు వెళ్ళిపోయింది, ఎవరో తీసుకున్నారు అన్నట్టు నమ్మించాలి అని చెప్పేసి. ఐ డోంట్ నో దాన్ని నమ్ముతాడా లేదా అని చెప్పేసి దానికి స్క్రీన్ ప్లే ఏమనుకున్నానంటే బేసిక్గా ఏదో స్పామ్ది ఒకటి లింక్ లాగా వచ్చింది, ఆ లింక్ మీద క్లిక్ చేశాను నేను. సో డబ్బులు వెళ్ళిపోయింది అని చెప్దాం అనుకుంటున్నాను. ఒక 1 lakh అట్లా చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో పెద్ద అమౌంట్ అయితే కొంచెం రియాక్షన్ కూడా బాగుంటుందని చెప్పేసి 1 lakh అనుకున్నా. ఫస్ట్ 50,000 70,000 అట్లా చెప్దాం అనుకున్నా. ఆఫ్ కోర్స్ 50,000 70,000 కూడా డెఫినెట్గా రియాక్ట్ అయితే అవుతారు ఎవరైనా సరే. సో ఇంకా దగ్గరలో ఉన్నాం కదా, 1 lakh చెప్పేద్దాము, ఏమంటాడో చూద్దాము అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు ప్రాంక్ హిమ్. సో దానికి ప్రాపర్గా ఇదే చెప్పాలి అని ఏమనుకోలేదు. జస్ట్ మైండ్లోకి వచ్చిండేది ఏంటంటే ఏదో స్పామ్ అయింది, సో ఆ స్పామ్లో నేను 1 lakh అట్లా పోగొట్టుకున్నాను. సో ఇదనమాట బేసిక్ కాన్సెప్ట్. నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటా ఉండేది. ఐ డోంట్ నో నమ్మడా అంత ఈజీగా ఎట్లా స్కామ్ అయినావు అని అడుగుతాడేమో అనిపిస్తోంది. సో ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే దర్శన్ లేడు. దర్శన్ ఎక్కడికి వెళ్ళాడు? హెయిర్ కట్కి వెళ్ళాడు అనమాట. సో హెయిర్ కట్కి వెళ్ళాడు. వచ్చే లోపల నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్గా చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ నాకు దర్శన్ వచ్చే లోపల చేయాల్సిన షూటింగ్ ఒకటి ఉంది. సో అది ఆల్రెడీ హాల్ వీడియో మీరు చూసుంటారో ఏమో నాకు తెలీదు. ఆ హాల్ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ప్రాంక్ చేద్దాంలే అనుకుంటా. అందుకే మార్నింగే రెడీ అయిపోతున్నాను. టైం ఇప్పుడు 1:05 అట్లా అవుతోంది. దర్శన్కి ఇందాకే కాల్ చేసినాను, ఇంకా అయిపోలేదు అని చెప్పేసి. బికాజ్ 11 o'clock వెళ్ళాడండి, ఇంకా రాలేదు. యూజువల్గా సలూన్కి వెళ్తే ఇప్పుడు ఇంతే లేట్ చేస్తూ ఉంటాడు. అందుకే నేను ఎప్పుడు వస్తావు అని కాల్ చేశాను. ఒక్కసారి చేశాను జస్ట్ ఇందాక, ఎందుకంటే మళ్ళీ ఎక్కువసార్లు చేస్తే డౌట్ వస్తుంది ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఈ లోపల నేను నా షూట్ అయిపోయింది, ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ పొమగ్రనేట్ ఆకలేస్తూ ఉంటే ఇంకా దర్శనం వచ్చిన తర్వాత ఒకేసారి లంచ్ చేసిన తర్వాత ప్రాంక్ స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తోంది. ఆ లోపల నేను కెమెరా ఎక్కడ సెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తాను. ఎందుకంటే ఇది ఇంత ఉంటుంది అనమాట కెమెరా. ఇది మీరు కొత్త చూసే ఉంటారు. సో ఎక్కడ పెట్టినా పెద్దగా నోటీసబుల్గా అస్సలు ఉండదు కాబట్టి ఎక్కడైనా చూసి ప్లేస్ చేస్తాను నీట్గా, అంతా మొత్తం ఫోకస్ అయ్యేలాగా. సో ఎస్, వీఆర్ జస్ట్ వెయిటింగ్ గైస్. దర్శన్ వచ్చిన తర్వాత విల్ స్టార్ట్ ద ప్రాంక్. ఎందుకంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, జస్ట్ కెమెరా అట్లా పెట్టి రన్నింగ్లో పెట్టలేను కాబట్టి వచ్చిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఐ థింక్ ఐ విల్ సిట్ అండ్ స్టార్ట్ ద ప్రాంక్. ఐఎమ్ ఎక్సైటెడ్. గైస్ కొంతమంది ఉంటారు గైస్, అమ్మాయిల కంటే ఎక్కువ టైం పోతారు సలూన్కి. ఏ టైంకి? 11కి వెళ్ళినారు. 11:50 చాలు, సీసీ కెమెరాలో చూపించచ్చు. ఓకే, దర్శన్ చెప్పినట్టు 11:30 ఇంట్లోంచి బయలుదేరినాడు అని అనుకున్నాం. 11:30 గైస్ మ్యాక్సిమం. అది ఇంకా 11:30 అంటే మ్యాక్స్. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 2:30 సంథింగ్. టైం ఎంత? 2:40 అంటే స్నానం చేయకూడదా? స్నానం చేసి ఇంతసేపు జస్ట్ అంటే అక్కడికి 11:30 12:30 30 3 hours జస్ట్ ఫర్ బియర్ ట్రిమ్మింగ్ అండ్ హెయిర్ కట్. అండ్ సార్ చూస్తే సైడ్లో ఇట్లా కోడికి బొచ్చు పీకేసినట్టు పీకించుకొని వచ్చినాడు గైస్. ఫ్రంట్ నుండి చూస్తే చాలా బాగుంది డీసెంట్ గా. ఇక్కడ చూడండి, ఇటు చూడండి, ఇది ఏంది? ఇది అంతా టిప్ప కటింగ్, సమ్మర్ కటింగ్ అనుకున్నావా? ఈ సైడ్ అంతా లేపించేసినాడు గైస్. అది ఎప్పుడు పెరిగేది, ఇంకా వారం పడుతుంది. ఎందుకు అట్లా ఎక్కువ తిప్పించేసినావు ఈసారి? అసలు వైఫ్ లేకుండా వీళ్ళు ఏం చేయలేరు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. వైఫ్ లేకుండా సలూన్కి పోయి డిప్ప కటింగ్ చేపించుకొని వచ్చినారు దర్శన్ గారు. నేను చూసి ఇంకా నా డ్రెస్ కూడా మార్చుకున్నాను గైస్. నా షూట్ అయిపోయింది కదా, సరేలే అని చెప్పేసి మార్చేసినాను. సో తమరికి లంచ్ కూడా ఆల్రెడీ నేను టేబుల్ మీద పెట్టినాను, మీరు తినచ్చు. అయ్యో కట్ అయిందంట. చాలా రోజుల తర్వాత పోతే మోస్ట్లీ అట్లే ఉంటుంది. అండ్ దర్శన్ హెయిర్ కట్ బియర్ ట్రిమ్తో పాటు హెయిర్ కలర్ కూడా అంత, అందుకే లేట్ అయింది. వెళ్ళినప్పుడు అంతా హెయిర్ కలర్ వేయించుకుంటాడు. తెల్ల జుట్టు వచ్చింది గైస్. తెల్ల జుట్టు వెనకాల నీకు నాకు తెలుసులే. ఏమంటే ఈ సైడ్ లో ఉంటుంది చూడు, ఇక్కడ మెయిన్ ఉంటది అంటే మొత్తం తీపిస్తా కదా. అవును,
ఇక్కడ ఏమి ఉండదు, నాకు ఫ్రంట్ లో అయితే అస్సలు ఉండదు. సర్లే, ఇది ఎందుకు ఇంత కొట్టించినావు చెప్పువా ఫస్ట్. ఇదా ఇది స్కూల్ బాయ్ అనుకుంటానావా? ఏ స్కూల్ బాయ్ కాలేజ్ బాయ్ లాగా ఉండాలే. అయ్యోయ్యోయ్యో డీసెంట్ గా ఉండాలా? ఓకే, ఏంది ఇదంతా ఏంది మళ్ళీ అక్కడ వేస్తావు? ఐ లవ్ టు రూయిన్ యువర్ హెయిర్. ఓకే, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్ హ్యావ్ యువర్ లంచ్. యువర్ డైట్ ఫుడ్ ఇస్ సర్వ్డ్. ఇట్లా రెడీ చేసినావు? ఎస్, విత్ చెడ్డీ టీ షర్ట్. బాగుంది. దా గైజ్, ఇట్స్ టైమ్ టు స్టార్ట్. యాక్చువల్గా దర్శన్ మీటింగ్లో ఉన్నాడు, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మనకు అకౌంట్లో నుండి ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు మెసేజ్ ఏమన్నా వచ్చిందా నీకు అని అడిగితే మెసేజ్ కావాలి కదా అని చెప్పేసి నాది ఒక నెంబర్ నుండి ఇంకొక నెంబర్కి మెసేజ్ పంపించుకున్నాను అనమాట. నేమ్ చేంజ్ చేశాను. ఇట్లా జేడి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని వస్తుంది కదా, బీకే అని చెప్పేసి దాంట్లో నుంచి పంపించుకున్నాను. సో దట్ అది రియల్గా ఉంటుంది. నిజంగానే అకౌంట్ నుండి డెబిట్ అయిన ఫార్మాట్ ఇంతకుముందు చూసుకున్నాను అనమాట. ఇంతకుముందు డబ్బులు కట్ అయితే ఏ ఫార్మాట్లో వచ్చిందో సేమ్ అదే ఫార్మాట్లోనే టైప్ చేసి పెట్టాను. సో దట్ ఐ థింక్ దిస్ విల్ వర్క్అవుట్. కెమెరాని అయితే నేను ఆ వెనకల, అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి రెండు, దాని వెనకలు పెడితే రెండు డార్కే ఉన్నాయి కాబట్టి కనపడదు అనుకుంటున్నాను. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద ప్రాంక్. దర్శన్ మీటింగ్ అయిపోయి వచ్చే లోపల లెట్స్ డూ ఇట్. పడుకోలేదా? ఏమి పడుకోవా? నిద్ర రాలే నువ్వు. ఏమి నాకు నిద్ర రావడం లేదు. నువ్వు నాకు నిద్ర రావడం లేదు. ఏం పడేసిన? అది షూట్ అయింది, అందుకు అన్నీ అక్కడ ఉన్నాయిలే. మళ్ళీ ఎత్తి పెడతాలే ఒకేసారి. నేను టెన్షన్లో ఉన్నా. నేను మళ్ళీ వస్తానని పిలిచొద్దు కొద్దిసేపు. ఏం కాలేదు, ఏం కాలేదు, ఏమైంది? ఏం కాలేదు. కొద్దిసేపు ఆగు, నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఏం కన్ఫ్యూజ్? ఏం లేదు. ఏమైంది? ఉండబ్బా, నేను టెన్షన్లో ఉన్నాను. నీకు చెప్పి ఇప్పుడు నిన్ను టెన్షన్ పెట్టేది అవసరం? అదే ఏమైంది చెప్తే కదా. కనీసం నన్ను కొద్దిసేపు ఏం జరిగిందని నాకు క్లారిటీ వచ్చే కన్నా టైం సడన్ గా వచ్చి ఏమైంది ఏమైంది నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నా దాంట్లోంచి 1,20,000 కట్ అయింది. ఎంత? 1,20,000. దేనికి? అదే తెలియడం లేదు, దేనికని తెలియడం లేదు. నేను చూస్తాను, ఇంకా ఆగు. దేని కట్ అయింది? ఏం చేసినావు నువ్వు? నేనేం చెయ్యలేదు. యూజువల్ గా మెయిల్స్ చెక్ చేసి చాలా రోజులు అయింది కదా, సో అందుకే మెయిల్ ఓపెన్ చేసినాను. ఏమన్నా రిప్లై ఇయ్యని మెయిల్స్ ఉంటే రిప్లై ఇద్దాము, ఏమేమి వచ్చినాయి అని చెప్పి చెక్ చేసినాను. ఒకటేదో బ్రాండ్ లాగా అనిపించింది, సో అది లింక్ ఉండింది. దాని మీద క్లిక్ చేసినాను. చేస్తానే ఒక 15-20 minutes కి కట్ అయిందని వచ్చింది. ఏం కట్ అయింది? డబ్బులు కట్ అయిందని మెసేజ్, అది లింక్ మీద క్లిక్ చేసినా కదా. అది బ్రాండ్ మేనేజర్ ఉంది కదా. అంటే బ్రాండ్ మేనేజర్ చూసుకున్నా కూడా మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఏమన్నా మెయిల్స్ మిస్ అయినట్టు ఏమన్నా ఉన్నాయా, కొన్నిసార్లు బ్రాండ్స్ స్పామ్ లేకపోతా ఉంటాయి కదా. సో అట్లా ఏమన్నా ఉన్నాయా, కొన్ని రిజెక్ట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా. సో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా నేను క్రాస్ చెక్ చేసేకి ఓపెన్ చేసిన. ఏది మెయిల్ చూపేది? ఎప్పుడైంది ఇది? ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది. చూస్తున్నాను. హాఫ్ అన్ అవర్ నుండి ఏం చేస్తున్నావు? నేను చెక్ చేసుకుంటాను నిజంగానే కట్ అయిందా ఏమి అని. ఇది ఈ లింక్ మీద కొట్టినావా? నువ్వు మళ్ళీ కొట్టద్దు. చేసేదంతా చేసి నీకు ఎందుకు నవ్వు వస్తుంది? నవ్వేది కాదు పాప. ఏంది అసలు? ఏంటి తమాషానా? సరే ఒక పని చేయి, ఫస్ట్ నువ్వు ఆ కార్డ్ బ్లాక్ చేసే ఫస్ట్ చెప్తా. కానీ డబ్బులు అసలు నేను దాంట్లో ఏం చేయలేదు. లింక్ క్లిక్ చేశాను. నార్మల్ గా
టూ వెరిఫికేషన్ అథాంటిక్ వెరిఫికేషన్ వస్తుంది కదా. పెట్టినాను, నేను చెప్పేది విను. ఆ నీ లింక్ ఓటీపీ లేకుండా ఎట్లా వస్తుంది అది? లింక్ ఓపెన్ చేసినాను. లింక్ చేసినావు. ఓపెన్ చేసి దాంట్లో మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కమ్మని ఉంది. మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయినాను. లాగిన్ అయిన తర్వాత ఏదో పేజ్ నాట్ ఫౌండ్ అని ఏదో వచ్చింది. పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తానే సర్లే ఏదో అనుకొని నేను పెట్టి ఇంకా జస్ట్ లంచ్ చేసేసినాను. లంచ్ చేసి ఫోన్ చూస్తే 10 minutes కి 1,20,000 మీ దాంట్లోంచి అకౌంట్ లోని కట్ అయింది అని ఉంది. సో అకౌంట్ ఓపెన్ చేసిన, నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి దాంట్లో కట్ అయింది. నా దాంట్లో ఉండేది అంతా కట్ అయిపోయింది. అది స్క్రీన్ షాట్ నాకు పంపించేసి ఫస్ట్ అది కార్డ్ బ్లాక్ చేసేసి. కాదు, ఇప్పుడు టూ వెరిఫికేషన్ ఉంటది కదా, నువ్వు ఎందుకు పాస్వర్డ్ వేసినావు? పాస్వర్డ్ ఎందుకు వేసినావు నువ్వు? నేను మెయిల్ ది పాస్వర్డ్ కదా పెట్టింది, నాకేం తెలుసు డబ్బులు కట్ ఇప్పుడు అవుతుందని. నీకే తెలుసు అన్ని ఎంత స్కామ్ జరుగుతున్నాయని. అది నాకు పెట్టు ఫస్ట్ అని నేను చెప్తాను. అసలు 4 years నుండి ఎప్పుడు ఇట్లా నేను నార్మల్ సరే ఒక పని చేయి నువ్వు, నాకు ఏ బ్యాంక్ నుండి కట్ అయింది ఇది? హెచ్డిఎఫ్సి మేనేజర్ ఉన్నారు కదా, నంబర్ నాకు. ఎందుకు? నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ వాళ్ళకి ఫోటో పెట్టినాలే. ఏమన్నారు? ఇంకా చూసుకోలేదు, చూస్తారు. నాకు నంబర్ నేను మాట్లాడతాను. ఫస్ట్ అది బ్లాక్ చేయి, నేను చెప్తాను. ఇప్పుడు వెంటనే అట్లా చేయొద్దు, పడుతుందేమో, వెయిట్ చేద్దాంలే, బై మిస్టేక్ ఏమైనా ఇప్పుడు కట్ అయిందా అని. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ అని చూసుకోవాలి. అది ఫస్ట్ బ్లాక్ చేసే. ఇప్పుడు ఉండేది మళ్ళీ ఏదైనా పేమెంట్ వస్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అది కూడా కట్ అయితే ల్యాప్టాప్ ఇస్తావా నాది? ఫస్ట్ బ్లాక్ చేసేయి. ల్యాప్టాప్ ఇస్తే బ్లాక్ చేస్తాను. నాకు అసలు కాళ్ళు చేతిలో ఆడడం లేదు. ఒకేసారి 1,20,000 కట్ అయిందంటే నువ్వు ఎందుకు ఇంత కూల్గా ఉన్నావు? కూల్ ఉండేది కాదు పాపా, అసలు చూసుకోకుండా ఏం అట్లా నువ్వు నెగ్లెక్ట్ చేసుకుంటా. నీకు కావాలని ఏం నెగ్లెక్ట్ సరే చెప్పొచ్చు కదా, హాఫ్ అన్ అవర్ అయింది అంటున్నావు. హాఫ్ అన్ అవర్ అయింది. నేను ఏమనుకున్నానంటే బై మిస్టేక్ ఏమైనా కట్ అయిందేమో, పడుతుంది అనుకున్నాను. నేను అసలు అది స్పామ్ అని అనుకోలేదు, ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ నుండి కూడా తెలియదు. ఊరికే నేను నార్మల్ గా లింక్ మీద క్లిక్ చేసినాను, అట్లా అయిపోతుంది అనుకుంటాను నేను. సరే అది స్క్రీన్ షాట్ నాకు పెట్టు, నాకు నేను సైబర్ క్రైమ్ తో ఒకసారి మాట్లాడతా. అది ఎందుకు సైబర్ క్రైమ్? అది ఏ అకౌంట్ నుండి ఎట్లా డెబిట్ అయింది? సైబర్ క్రైమ్ అది ఇది అంటే చాలా పెద్దది అవుతుంది. ఊరికే మీకు ఏమైనా పిచ్చి అట్లా క్లిక్ చేసినారని నన్నే అంటారు. క్లిక్ ఇప్పుడు డబ్బులు ఇప్పుడు నెక్స్ట్ నీకు కాదు, బ్లాక్ చేస్తా. అదే ఫస్ట్ నేను ఒకసారి మొదట మాట్లాడతా. ఎవరు ఏ అకౌంట్ డెబిట్ అయింది, ఏంది కథ ఫస్ట్ అడగల కదా. అడగలా మరి ఇప్పుడు బ్లాక్ చేయాలి. అది బ్లాక్ చేసే ఫస్ట్. బ్లాక్ చేస్తే చేస్తా. నేను చేస్తా. నాకు అంటే అది కూడా రాదనుకుంటానవా నువ్వు? నాకు కాదు, నువ్వు అంత ఇప్పుడు నువ్వు ఒకసారి నువ్వు పెట్టేసి చేసినావు. అది చూడు స్పామ్ ఎట్లా. నేను చేస్తాలే, నాకు నేను చేస్తాను, నాకు తెలుసు. ఫోన్ అయినా ల్యాప్టాప్ అని ఉండు, అట్లే నువ్వు పాస్వర్డ్ మారుస్తా. నేను ఒక నిమిషం పాస్వర్డ్ మారుస్తాను. అన్నిటికీ ఇప్పుడు పాస్వర్డ్ మార్చేసి కొత్త ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది ఇక్కడ దగ్గరలోనే, పోయేసి బ్లాక్ చేసేసి కొత్త కార్డ్ తీసుకుందాంలే. ఇప్పుడు ఇంకా పోదాము, అక్కడ బ్లాక్ చేసేద్దాం. బ్లాక్ చేద్దాం. ఇప్పుడు నా భయం ఏమంటే నేను మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినాను కదా, డబ్బులు కట్ అయినాయి. సో నాదేమన్నా మిగతావి కూడా ఏమన్నా హ్యాక్ అవుతాయేమో అని ఫస్ట్ నాకు అకౌంట్ బ్లాక్ చేసే కంటే ముందు నేను ఫస్ట్ మెయిల్ ఐడి పాస్వర్డ్ అన్ని మార్చాను. అసలు నాకు చెప్పాలని తెలుదా నీకు? నేను చెప్దాం. నేను అసలు అది డైజెస్ట్ చేసుకోలేకపోయినాను. అసలు ఎందుకు కట్ అయింది నేను అర్థం చేసుకోలేదు. నేను మాట్లాడతా అక్కడ, ఒకవేళ వస్తే మంచిది, లేకపోతే సైబర్ క్రైమ్ అదే మాట్లాడతా అంటున్నా కదా. నేను సైబర్ క్రైమ్ తో నేను మాట్లాడతా, నంబర్ ఉంది వాళ్ళది, నా ఫ్రెండే ఉన్నారు. ఇప్పుడే చేయొద్దు, ఎందుకు ఏదో నువ్వు ఫోన్ చేసేద్దాం అంటావు నువ్వు. కాదు, నేను చెప్పేది వింటావు ఒక నిమిషం. ఇప్పుడు సైబర్ క్రైమ్ చెప్తే వాళ్ళు ఎవరు ఏంది అని కథ తీసుకుంటారు, వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు. సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకుంటారు, బ్లాక్ చేస్తారు ఏ అకౌంట్ నుండి ఎట్లా డెబిట్ అయింది అని. మనమే బ్లాక్ చేయాలి కదా కార్డ్. బ్లాక్ అయితే చేస్తాము, తర్వాత డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి నీకు? డబ్బులు వస్తాయా? ఎందుకంటే డాడీ ఒకసారి ఇట్లే పోయినా, ఎంత 30,000 ఎంతో పోయింటే మళ్ళీ రాలా. అందుకే మాట్లాడదాం అంటున్నా, ఎవరిది ఏ అకౌంట్ నుండి పోయింది అని. ఇప్పుడు మనం మాట్లాడితే ఊరికే అంత విషయం పెద్దది అవుతుంది కదా. డబ్బులు పోయినప్పుడు లేదు కానీ ఇప్పుడు పరుపు అవుతుందని. ఇప్పుడు నువ్వు ఈ టైంలో ఎందుకు నవ్విపిస్తాను నన్ను? డబ్బులు పోయినాయని బాధ అవుతుంది తెలుసా నాకు. డబ్బులు నేను దేనికో అని పెట్టుకున్నది, నాకు తెలియదు. నాకు నువ్వే, నీ వల్లే పోయింది. పోగొట్టుకోండి నువ్వు, వేసేది మాత్రం నా మీద, నా వల్ల పోయింది అంటే. నువ్వు హెయిర్ కట్ కి అంతసేపు పోయినావు, అందుకే నేను అది ఖాళీగా ఉన్నప్పుడు మెయిల్ ఓపెన్ చేసిన. నువ్వు ఇంట్లో నింటే టీవీ లేదా, టీవీ చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమి
ఏం లేదు, నాకు టెన్షన్ డబ్బులు ఇస్తావా ఇక? ఇస్తా గానీ ఫస్ట్ అది ఏమేమి ఉన్నాయి బ్లాక్ చేస్తా. నువ్వు బ్లాక్ చేయదు, నేను బ్లాక్ చేసుకుంటాను, నాకు వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు చేసుకున్నావు. చేయకపోయినా ఇంకే నా కార్డ్ బ్లాక్ చేయాలా? రా అంటే బ్లాక్ చేస్తా అంటావు. పోదాంపా. పోదాం, ఆగు చూద్దాము. ఏంది ఆగు ఆగు అంటున్నావు? ఏం చేద్దామో చూద్దాము అంటున్నాను. ఒక పని చేద్దామా, ఇద్దరు ప్లేట్లు అన్ని తీసుకొచ్చి డబ్బులు కొడదాం ఇట్లా. ఓకే మరి ఇంకేంది. ఇద్దాం. ఇందాక కట్ అయింది మెసేజ్ వచ్చింది చూడు. ఇది వచ్చి కూడా ఆల్రెడీ ఎంతసేపు 20 minutes అయింది. అసలు భయం లేకుండా ఏంది నువ్వు? భయం లేకుండా అంటే ఇంకేం చేయాలి నేనేమన్నా కలగంటానా లింక్ మీద క్లిక్ చేస్తే డబ్బులు పోతాయని? అసలు టీవీలో ఎంత స్పామ్ జరుగుతుంది, అన్ని సోషల్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటావు, ఆ మాత్రం తెలుదా నీకు? తెలిసి నేను ₹1,00,000 పోగొట్టుకుంటానా? తెలీదనే కదా చెప్తా ఉండేది. చెప్తూనే ఉంటా చూసుకో 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 అని. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం అంత డబ్బులు పోయింది. అందరికైనా ఫస్ట్ టైం అయ్యేది ఎక్స్పీరియన్సెస్. మళ్ళీ వస్తాయా? నువ్వు ఏం చేస్తావు? వద్దు, కార్డ్ బ్లాక్ చెయ్యొద్దు నాది. నువ్వు ఊరికే ఉండు. నా కార్డ్ బ్లాక్ చేయొద్దు, నేను వాడుకునేది కష్టం. మళ్ళీ నీ కొత్త కార్డ్ కొనిస్తా. వద్దు, నాకు అదే కార్డు కావాలా. నీకేంది పేరే కదా? కాదు మరి ఇంకేంది? నా కార్డ్ నేను బ్లాక్ చేసుకుంటా. నువ్వు నాకు ఉండు నువ్వు. కార్డ్ బ్లాక్ చేయొద్దు. ఎందుకు చేస్తావు? ఏమైనా పిచ్చా నీకు? ప్రాంక్ ఇది. నువ్వు కార్డ్ అమ్మా నా కార్డ్ బ్లాక్ చేస్తా గైస్. ఒక నిమిషం కెమెరా తీసుకొస్తా. అమ్మా జస్ట్ మిస్, నా కార్డ్ బ్లాక్ చేసి పడేసాడా. మరి మెసేజ్ ఏంది అది? మరి డమ్మీ మెసేజ్ అది. ఆ మెసేజ్ అంతా నమ్మితే నువ్వు అంతే. ఇట్స్ డమ్మీ మెసేజ్. ఓకే, జస్ట్ మిస్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు గైస్. నా కార్డ్ బ్లాక్ అయిపోతా అంటే దెబ్బకి. ఎందుకు అంటే కార్డ్ బ్లాక్ చేస్తా అంటాను నువ్వు. ఇట్స్ ఎ ప్రాంక్. ప్రాంక్ అని ఇప్పుడు చెప్తున్నావు నువ్వు. అట్లని కార్డ్ బ్లాక్ చేసేస్తావా నువ్వు డైరెక్ట్ గా? మైక్రాల్ది ఫస్ట్ ఏదైనా నువ్వు పోగొడితే ఫస్ట్ బ్లాక్ చేయాల్సింది కార్డ్. నేను పోగొట్టుకుంది ఎంత పిచ్చిదానిలా కనిపిస్తానా నేను నీకు? ఐ డోంట్ అండర్స్టాండ్. నేను అట్లా లింకుల మీద క్లిక్ చేయొద్దు అని ఎంతమందికి చెప్తా ఉంటాను. మరి ఎందుకు? ఇట్స్ జోక్ మా, ఇట్స్ ప్రాంక్. నువ్వు ఎట్లైనా ప్రాంక్ చేయవు కదా, మళ్ళీ ప్రాంక్. మనమే సక్సెస్ అయినాం గైజ్. ఓకేనా? నేను ఇంకా నువ్వు కొంచెం రియాక్ట్ అవుతావేమో అనుకున్నాను. కొంచెం కూల్ గానే ఉన్నావు, పర్లేదు. నా కార్డ్ ఎప్పుడెప్పుడు నా కార్డ్ బ్లాక్ చేసి బ్యాంకు బోల్లా అని రష్ లో ఉన్నాడు గైజ్ దర్శన్ అయితే. లిటరలీ నేను చెప్తా అంటే కూడా వినడం లేదు. అంటే ల్యాప్టాప్ లాక్కుంటాడు కార్డ్ బ్లాక్ చేస్తా అని. ఇంకేం చేయాలి పాప? ఏంది చెప్పు. అదే చెయ్యాలా, కానీ నువ్వు నేను చెప్పేది వినాల కదా. చెప్పేది వింటే నువ్వు ఒకటి నవ్వుతున్నావు, పోగొట్టుకుంటే బాధ లేదు. పోగొట్టుకోలేదు కాబట్టి బాధ లేదు. నాకు నీ ఫేస్ చూస్తా అంటే నవ్వు వస్తాను గైజ్. ఐ ట్రైడ్ గైజ్ అక్కడికి నవ్వకుండా ఉండాలని చెప్పేసి, కానీ నాకు మధ్య మధ్యలో నవ్వు వస్తాను. జోకర్ కాదు, నువ్వు చెప్పే డైలాగ్స్ కి నవ్వు వస్తాను నాకు. వస్తాయి నీకు అన్ని. గైస్ ప్రాంక్ సక్సెస్ఫుల్. బ్లాక్ ఏం చేయొద్దు, అట్లాంటి పిచ్చి పనులు అన్నీ చేయొద్దు. బ్లాక్ చేసేసి నీకు కార్డ్ ఎక్కడ యూస్ చేయకూడదు. అట్లా చేస్తా. ఐ హావ్ మై వేస్. ఓకే, టీమ్ జూహిత్ గైస్, టీమ్ జూహిత్ గైస్. ఏదైనా మనం గెలిచినామా లేదా ఈ రోజు? టీమ్ జూహిత్. నువ్వు ఒప్పుకోకపోయినా వాళ్ళు చెప్తారు టీమ్ జూహిత్ అని. ఎందుకంటే నీ టీం వీక్ అయిపోయి నువ్వు ప్రాంక్ ఏం చేయడం లేదు కాబట్టి నేనే చేసిన. ఒకసారి చేస్తేనా రచ్చ అయిపోతుంది. చూసినా మొత్తం హిట్ అయిండే ప్రాంక్లని మనవే. కావాలంటే అడుగు. లేదు గైస్, అన్ని దాంట్లో. గైస్ మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఎక్కువ ఎవరు ప్రాంక్స్ హిట్ అయినాయి కింద #టీమ్ జూహిత. పార్షాలిటీ లేకుండా చెప్పండి గైస్. మీరు అందరూ ఏం చెప్పిండేది? అసలు అన్న మీద ప్రాంక్ చేయండి, అన్న మీద ప్రాంక్ చేయండి ఎందుకంటారు? ఎందుకంటే నువ్వు తొందరగా ఫూల్ అవుతావు కాబట్టి. ఫూల్ కాదు, నేను చేస్తే అట్లుంటది అని. అన్న మీద ప్రాంక్ చేయండి అని ఎందుకంటారు మరి? నిన్ను ప్రాంక్ చేయంటారు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావడం లేదు. అసలు నా హెయిర్ కలర్ ప్రాంక్ అయితే అయ్యో
ఏదో ఒకటి గైస్ చెప్పండి గైస్, బాగా అర్థమయ్యేలాగా కొంచెం. ఓకే, ఏంది అర్థమయ్యేలాగా ఇట్లా టెన్షన్ పడినావా నువ్వు? అసలు టెన్షన్ పడలేదా 1,00,000 రూపాయలు పోయిందంటే? ఏంది ₹1,00,000 అంటే ఏం తమాషా అనుకున్నావా నువ్వు? అసలు కొంచెమైనా టెన్షన్ పడినట్టు అనిపించిందా మీకు? నాకైతే అస్సలు అనిపించలేదు. నేను అక్కడికి పోలేదని నాకు తెలిసినా కూడా ఎంత నటించే ట్రై చేసినాను తెలుసా. నటిస్తావు నీకు ఎంతసేపు ఎప్పుడెప్పుడు కంప్లైంట్ ఇవ్వాలా, ఎప్పుడెప్పుడు బ్లాక్ చేపియాలా అనే ఆలోచనలోనే నేను హాఫ్ అన్ అవర్ అయిందంటే ఇంకేంది బ్లాక్ చేయకుండా ఇంకేంది వాళ్ళు పోయేసి ముద్దు పెట్టాలా వాళ్ళకి? పెట్టు పోయి. ఓకే గైస్, చెప్పచ్చు. పీస్.